ముగిసిన అధ్యాయం అని గతంలోనే చెప్పినటువంటి మాట, అధ్యాయాన్ని తిరిగి మళ్ళీ తెరుస్తారా ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనేటువంటి ఒక క్వశ్చన్ ఏం చెప్తుంది భారతీయ జనతా పార్టీ? మురళి గారు, ఈ సబ్జెక్టు మీరు తీసుకోవడమే అనవసరం అని చెప్పేసి ముందు మాట్లాడుతూ తీసుకున్నందుకు మీకు అభినందిస్తున్నా, తీసుకున్నందుకు కూడా మిమ్మల్ని అభినందిస్తున్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా ఇక్కడ దాన్ని చర్చించవచ్చు, తప్పేమీ లేదు. అంటే నేను ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ ప్రతినిధిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఒక పౌరుడిగా కూడా నేను ఆలోచిస్తాను. అంటే చెప్పకనే చెప్పినట్ట ఇవ్వము అని, అంతేనా? అలానే అనుకోవచ్చా? లెట్ మీ కంప్లీట్ ఆఫ్టర్ దట్. yes please, I will ask. yes please. ముందుగా మా సోదరి సీత గారు నాకు వారితో పూర్వపరిచయం లేనప్పటికి కూడా మీరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా సరే చాలా బ్యాలెన్స్డ్ గా వారు తీరును కూడా నేను అభినందిస్తున్నా. అది ఒక సందర్భం. అయితే నేను ఎందుకు ఇది చర్చనీయాంశం కాదు అన్నానంటే, అదేదో నేను తేలిగ్గా అనలేదు, లేకపోతే మిమ్మల్ని చిన్నబుచ్చడానికి అనలేదు, మీరు తీసుకున్నందుకు అభినందించడానికి కూడా. అది కారణం ఏమంటారంటే అంటే, ఒకటి నితీష్ కుమార్ గారు అది ప్రస్తావిస్తూ ఏదైతే ప్రత్యేక ప్యాకేజీ ఆబ్లిక్ పెట్టి ప్యాకేజీ అని మాట్లాడి ఉండకపోతే ఖచ్చితంగా ప్రత్యేక హోదానే కావాలి అని గనక మాట్లాడినట్లయితే, సరే ఆయన మాట్లాడినటువంటి వేదిక అక్కడ పార్టీ వేదిక, దాని గురించి నేను మళ్ళీ చెప్తా. 3 వ్యత్యాసాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి, బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితులకి. అది నేను చెప్తాను తర్వాత. ఆయన పార్టీ వేదికగా మాట్లాడి ఉండకపోతే ప్రభుత్వ వేదికగా ఆయన మాట్లాడడానికి అక్కడ అవకాశాలు తక్కువ, ఎందుకంటే అక్కడ పరిస్థితి వేరు కాబట్టి ప్రభుత్వ పరిస్థితి. ఏదైతే పార్టీ వేదికగా మాట్లాడినప్పుడు ఈ ఆబ్లిక్ అని చెప్పి స్పెషల్ ప్యాకేజీ గురించి కనుక ప్రస్తుతించకపోయినట్లయితే అది డెఫినెట్ చర్చనీయాంశం. మీరు అన్నటువంటి అన్ని డైమెన్షన్స్ లో కూడా దాన్ని మనం చర్చించాల్సిన ఆవశ్యకత అయితే ఉండేది. ఇప్పుడైతే స్పెషల్ ప్యాకేజీ అన్నారో అక్కడ అది చర్చనీయాంశం కాకుండా పోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇవాళ కాదు, గడిచిన 8 సంవత్సరాల పూర్తయిపోవస్తుంది. దాదాపు మరొక 2 నెలలు 3 నెలలు పోతే సబ్జెక్టు కరెక్షన్ సమయంలో ఏమైనా ఉంటే పెద్దలు సత్యకుమార్ దగ్గర సమాచారం ఉండొచ్చు. కాబట్టి 8 సంవత్సరాల క్రితం స్పెషల్ ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ రోజు ఉన్నటువంటి ఇవాళ ముఖ్యమంత్రి గారు అంగీకరించారు, మేము ప్రభుత్వంలో కలిసి ఉన్నాము. తర్వాత వచ్చినటువంటి రాజకీయ కారణాల నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఏదన్నా మారు ఆలోచనతో వెళ్ళారు తప్పిస్తే, రాష్ట్రం అభివృద్ధి ప్యాకేజీకి సంబంధించి వారికి ఏమి సంశయాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏది ఉన్నాయని కానీ మేమైతే భావించలేదు. ఆ రోజు కూడా విడిగా ఉన్నప్పుడు కూడా మేము అదే చెప్పాం. రాజకీయ కారణాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ఇప్పుడు మేము పరస్పరం దూషించుకున్నాము. నేను అదే చెప్పాను, మా సోదరికి అంత బ్యాలెన్స్ గా మాట్లాడారని చెప్పేసి. కానీ మేము విడిగా ఉండేటప్పుడు మేము అంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోయాం. భారతీయ జనతా పార్టీ అని పరస్పరం పలు మాట్లాడుకున్నాం. ఇవి సహజం రాజకీయాలు. కాకపోతే అదిగా ఉండే తాలూకా రిలేషన్షిప్ అనేది వేరనమాట. తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి దశాబ్దాల పాటు ఉన్నటువంటి రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ అక్కడ బీహార్ లో ఎప్పుడూ లేదు. ఇక్కడ ఉన్నటువంటి స్థిరమైనటువంటి స్నేహబంధం ఏదైతే ఉందో బీహార్ లో అంత స్థిరంగా లేదు. ఎప్పుడు కూడా అక్కడ కొంత డైలమా పరిస్థితి ఉంటది అనమాట. కొంత అంటే మీరు కూడా మాట్లాడారు, షార్ట్ టెంపర్ గా వెళ్ళిపోయినటువంటి నిర్ణయాలు నితీష్ కుమార్ గారు దాంట్లో చూసాం. అయినప్పటికీ ఇవాళ ఉన్నటువంటి మారిన దేశ రాజకీయ పరిస్థితుల్లో అంటే నేను చెప్పేది, భారతీయ జనతా పార్టీ 3వ పర్యాయము మిత్రపక్షాల మీద ఆధారపడి ప్రభుత్వంలోకి వచ్చింది అన్నటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ చెప్పట్లే. ఎందుకంటే దానికి భారతీయ జనతా పార్టీ ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒకటో కారణం ఏంటనేసి అంటే, ఇటు తెలుగుదేశం పార్టీ అయినా సరే, అటు జేడీయూ ఏదైతే అక్కడ నితీష్ కుమార్ గారి పార్టీ అయినా సరే, వాటి మీద మాకేమీ సంశయాలు లేవు. రెండోది ఏంటనేసి అంటే, ఈ 16-12 సీట్లే కాకుండా ఇవాళ దాదాపు 303 సీట్ల మద్దతు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకవైపు నేను చెప్తూనే,
వాళ్ళు నేను చెప్పేది ఏంటనేసి అంటే బీహార్ లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రాజకీయంగా తీసుకున్న, రాజకీయ స్థిరత్వం దృష్ట్యా ఆలోచించిన, లేకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీ తాలూకా దృక్కోణంలో ఆలోచించిన. ఎందుకనేసి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే బీహార్, ఒక నిమిషం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూస్తే బీహార్, ఆంధ్రప్రదేశ్ ఈక్వల్గా ఉన్నాయి అనేటువంటి ఒక మాట, మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా ధ్వంసం అయిపోయిందని భారతీయ జనతా పార్టీ కూడా నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు బీహార్ ఆర్థిక పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని చూస్తూ కూడా రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించి ఈక్వల్గా డెసిషన్ తీసుకునేటువంటి పరిస్థితి లేదా కేంద్రంలో ఇప్పుడు? డెఫినెట్ గా ఉంటుంది. నేను అదే చెప్పాను. ఇన్ ద వే ఆఫ్ స్పెషల్ ప్యాకేజీ, ఆల్రెడీ కమిటెడ్ ప్యాకేజీ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దాన్ని సవరించుకోవచ్చు. ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించే మనం చాలా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుతున్నాం. అంటే రాజకీయ ప్రయోజనాలు రాష్ట్ర, ఒక నిమిషం తిరుపతి గారు, ఒక్క ప్రశ్న. రాజకీయ అవసరాలు అనేవి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల్ని కూడా ఎఫెక్ట్ చేయగలవు అనేటువంటి చాలాసార్లు కూడా ప్రూవ్ అయినటువంటి సిచ్యువేషన్స్ను మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కోణంలో రాష్ట్రాలను చూస్తుందా, లేకపోతే నిజంగా వాటి ఆర్థిక పరిస్థితులను చూస్తుందా? రాజకీయాలు, కేంద్రంలో రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా రాష్ట్రాల మీద ఎఫెక్ట్ చూపించినటువంటి పరిస్థితి చూసాం. అధికారంలో అక్కడొక పార్టీ ఇక్కడొక పార్టీ ఉన్నప్పుడు కానీ, మిత్రపక్షాలు విభేదించినప్పుడు కానీ, ఇతరత్ర అన్ని పరిణామాలు చూసాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రెండు రాష్ట్రాల విషయంలో, పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి కామెంట్స్కి కట్టుబడైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఈ విధంగా ఆలోచిస్తుందా అనేటువంటి సూటి ప్రశ్న. ఖచ్చితంగా ఆలోచిస్తుంది. నేను చెప్పాను ఇందాక, ఇది రాజకీయ పరిస్థితులు అనేవి రాష్ట్రంలో ఒకేలాగా ఉండేటప్పుడు మారిన నాయకత్వం తాలూకా విజనరీ దృష్ట్యా కూడా మార్పు ఉంటది. ఇవాళ ఇక్కడ ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారు. గట్టిగా పట్టుబడితే ఒకలాగా మెతక వైఖరి, అదే చెప్తున్నారు, గట్టిగా పట్టుబడితే ఒకలాగా, మెతక వైఖరి అవలంబిస్తే మరోలాగా ఉంటుంది అనేటువంటి మాట కూడా ప్రూవ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. ఆ కోణంలో చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ని. ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు సార్ మురళి గారు. నేనేమంటాననేసి అంటే కన్స్ట్రక్టివ్ గా ఆలోచించే నాయకత్వం ఉన్నది కదా. నేను అందువల్ల చెప్పాను, కంపేర్ చేశాను బీహార్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ. బీహార్ లో ఇప్పుడు దాదాపు 4-5 పర్యాయాలుగా ఎప్పుడు అస్పష్టమైనటువంటి రాజకీయ పరిస్థితులే, కానీ ఆంధ్రప్రదేశ్ అది కాదు. మన 151 ఇచ్చారు వాళ్ళకే, పక్కనే ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి ఇవాళ ఇచ్చాడు 164. అందువల్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యము, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకత్వం తాలూకా ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి అనుభవము, ఇవన్నీ దృష్ట్యా ఏంటనేసి అంటే బీహార్ కి మనకి కంపేర్ చేసు. అయినప్పటికీ బీహార్ లో కూడా ఇవాళ నితీష్ కుమార్ గారు మీరు ఏదైతే చెప్పారో ప్యాకేజీకే, హోదాకే పూర్తి అయిపోయినట్లయితే ఖచ్చితంగా మేము ఆ విధంగా ఆలోచించేవాళ్ళం. ఆయన ఎప్పుడైతే ప్యాకేజీ కూడా అవసరమైతే ప్యాకేజీకి అన్నారు అనేసి అంటే ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా, ఇప్పుడు బీహార్ ఏమైనా ఇండియన్ యూనియన్ లో లేదు కాదు కదా, పక్కన శ్రీలంక ఏం కాదు కదా, అది లేదా పాకిస్తాన్ లో కాదు కదా, లేకపోతే